ప్రపంచాన్ని మళ్లీ అనుభయం కమ్మేస్తోంది. అగ్రదేశాల మధ్య అణ్వస్త్ర పోటీ ఆందోళన కలిగిస్తోంది. రష్యా, చైనా ఇప్పటికే చేస్తున్నాయి. మేం ప్రారంభిస్తే తప్పేంటి అంటున్నారు ట్రంప్. దీంతో అణు నిరాయుధీకరణ ఇక కాగితాలకే పరిమితమవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ న్యూక్లియర్ వార్ ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుందని ఆందోళనలు పెరుగుతున్నాయి. 3 దశాబ్దాల తర్వాత అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించి ప్రపంచానికి సవాలు విసిరింది అగ్రరాజ్యం అమెరికా. ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్న డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అణ్వస్త్రాలను చురుగ్గా పరీక్షిస్తున్న దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి అని బాంబు పేల్చారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాక్ సహా అనేక దేశాలు న్యూక్లియర్ టెస్టులు నిర్వహిస్తున్నాయన్నారు. ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా ఇటీవల పోసిడాన్ అండర్ వాటర్ డ్రోన్ సహా అధునాతన అణ్వస్త్ర సామర్థ్య వ్యవస్థలను పరీక్షించింది. ఉత్తర కొరియా నిరంతరం అణు పరీక్షలు నిర్వహిస్తోంది. దీనిపై స్పందించిన ట్రంప్ అణు పరీక్షలు జరపని ఏకైక దేశంగా అమెరికా ఉండకూడదనేది తన నిర్ణయమన్నారు. ఇతర దేశాల మాదిరిగానే తాము అణ్వాయుధాలను పరీక్షించబోతున్నాము అని స్పష్టం చేశారు. ప్రపంచాన్ని 150 సార్లు పేల్చివేయడానికి సరిపడా న్యూక్లియర్ వార్ ఫేర్ అమెరికా దగ్గర ఉందని, అయినా మారిన పరిస్థితులతో తాము కూడా అణు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో అణ్వాయుధ నిరాయుధీకరణ గురించి చర్చించినట్టు ట్రంప్ వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం రష్యా విజయవంతంగా పరీక్షించిన పోసిడాన్ అణు డ్రోన్ సబ్ మెర్సిబుల్ అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వివరాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ప్రకటించారు. అదే సమయంలో చైనా కూడా తన అణు శస్త్రాగారాన్ని విస్తరిస్తూ ముందుకు సాగుతోంది. దీంతో తాము కూడా అణ్వాయుధ పరీక్షలు మళ్లీ ప్రారంభించాలి అని ట్రంప్ నిర్ణయించారు. దీంతో అమెరికా, రష్యా, చైనా మధ్య అణు ఆయుధ పోటీ మళ్లీ కొత్త దశలోకి వెళ్లినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.